నమస్తే. ప్రస్తుతం మనతో పాటు మందకృష్ణ మాది గారు ఉన్నారు. ఏదైతే అమరవీరుల దినోత్సవం జరుపుకోవాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి గల కారణం అన్న, గత 30 ఏళ్ల పోరాటం, అమరవీరులు చనిపోయిన కొన్ని ఏళ్ళు అయితే ఉంది. ఇంతవరకు ఎప్పుడైనా జరిపిరా అమరవీరుల దినోత్సవం? 2009 మార్చి 1న అమరులు జరిపారు. ప్రతి మార్చి 1న 2010 నుంచి ప్రతి మార్చి 1న మా పిలుపు ఉంటుంది. అది ప్రతి మార్చి 1న పిలుపు ఉంటుంది. అన్ని రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లో మేము జరుపుతాం. ఇప్పుడు వర్గీకరణ ఆకాంక్ష నెరవేరబోతున్న సమయంలో ఆ అమరులను మరింత స్మరించుకోవాల్సిన బాధ్యత ఉన్నదని చెప్పి మళ్ళీ పిలుపునిస్తున్నాం. ఇది ఈ సంవత్సరం పెట్టింది కాదు. 2010 నుంచి మొదలుకుంటే 2025 వరకు ఈ 15 ఏళ్ళుగా నిరంతరం కొనసాగుతున్న ప్రక్రియ. అమరవీరుల కుటుంబాలను మర్చిపోయిన మందకృష్ణ అని చెప్పేసి వాళ్ళ కుటుంబాలు కొంతమంది అంటా ఉన్నారు. వాళ్ళను మొన్న గుర్తించి వాళ్ళ కాళ్ళకు నీలాభిషేకం చేసినటువంటి పరిస్థితి ఉండే, మినిస్టర్ చేసిన స్వయంగా. దీని పట్ల మీరు ఏమంటారు? మేము అమరుల త్యాగాన్ని ఒడిసిపట్టుకొని ఆ లక్ష్యం కోసం అదే సంకల్పంతో కొట్లాడుతూ వచ్చాము. ఆ రోజు ఉన్న సమయంలో ఆ రోజు ఎంత ఆదుకోవాలో అంత ఆదుకోవడం జరిగింది. కానీ ఆ కుటుంబాలను కేవలం డబ్బులతో ఆదుకోవడమా, ఆ అమరుల ఆశయాలు నెరవేర్చడమా, ఏది ముఖ్యమైంది? ఆనాడు ఆదుకునే సమయంలో ప్రారంభ దినాల్లో ఆదుకున్నాం. ఓకే, అందరికి తెలిసిన విషయమే. కానీ వర్గీకరణ లక్ష్యం అనేది ఎవరిది? అమరులది. మేము ఎవరి కోసం పనిచేయాలా? అమరుల త్యాగాన్ని ఒడిసిపట్టుకొని లక్ష్యం కోసం పనిచేయాలి. ఇప్పుడు ఎవరైతే ఈ రోజులు అమరుల గురించి మాట్లాడుతున్నారో, అమర కుటుంబం వర్గీకరణ సాధన కోసం వాళ్ళ శ్రమ ఏంటిది, వాళ్ళ కమిట్మెంట్ ఏంటిది, వాళ్ళ ఉద్యమంలో వాళ్ళ భాగస్వామ్యం ఏంటిది? ఏం లేదు కదా. కాబట్టి మేము అమరుల ఆశయాల కోసం పాటుపడేటోళ్ళం అనే విషయం మర్చిపోవాలి. ఓకే, మోత్కుపల్లి నరసింహన్న గత కొన్ని రోజులుగా, అంటే గతంలో మీరు అంటే ఒక చోట ఉన్నటువంటి వ్యక్తులు ఇలా విడివిడిగా కనిపిస్తా ఉన్నారు. మోత్కుపల్లి నరసింహులు నన్ను మర్చిపోయిండు, కావాలని చెప్పేసి పక్కకు పెడతా ఉన్నాడు. ఎవరిని కూడా అంటే ఎదిగే వాళ్ళని ఎదగనియడం అని చెప్పేసి నీ మీద ఒక ఆరోపణ చేస్తా ఉన్నాడు. అది వాస్తవం ఎంత, అవాస్తవం ఎంత? మోత్కుపల్లి నరసింహులు గారు అంటే మాకు పెద్దన్న లాంటి వాడు. ఆయన ఏమన్నా పడతాం, కానీ ఉద్యమం వ్యక్తుల చేతిలో ఉండదు, రాజకీయ నాయకుల చేతిలో ఉండదు. ఉద్యమం ఎప్పుడు స్వతంత్ర ఉద్యమం. ఈ స్వతంత్ర ఉద్యమానికి సూచనలు చేయవచ్చు, కానీ గిట్లా నడవాలని చెప్పి శాసించే అధికారం ఎవరికి లేదు. శాసించలేరు. రేవంత్ రెడ్డిని మరోసారి కలిసి ఏం మాట్లాడబోతా ఉన్నారు? దేనిపైన నిర్ణయం తీసుకోబోతారు? 1,00,000 డప్పులు 1,000 గొంతుల కార్యక్రమం మరోసారి ఉండబోతా ఉందా? 100 లక్షల డప్పుల కార్యక్రమం అనేది హైదరాబాద్ జరిపి తీర్థం. తేదీ మాత్రమే ఖరారు చేయలేదు, కానీ సానుకూలంగా స్పందించాలి. ఎందుకు 1,00,000 డప్పుల కార్యక్రమానికి పర్మిషన్ ఇవ్వరని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి అడుగుతాను. ఎందుకంటే ఇప్పుడు వర్గీకరణ అంశంతో ముడిపడి చూడబాకండి కదా దాన్ని. ఏది వర్గీకరణ అంశంతో ముడిపడి చూడబాకండి. మేము 1,00,000 డప్పుల కార్యక్రమం ఇచ్చిన తర్వాత మా వాళ్ళు ప్రతి గ్రామంలో అదనంగా డప్పులు కొనుక్కున్నారు. అంతకు ముందున్న డప్పులు 10-15 ఉంటే ఇప్పుడు 50-100 డప్పులు ప్రతి గ్రామంలో అయినాయి. వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు, మేము మా ప్రదర్శన చేయాలని చెప్పి ఎదురు చూస్తున్నారు. అరే వాళ్ళ సాంస్కృతిక వాయిద్యం అది కదా, ఆ వాయిద్య ప్రదర్శన జరగాలని చెప్పి మా జాతి యావత్తు కోరుకుంటున్నది. వాస్తవానికి మాకు ఈ రోజు 10-15 ఫోన్లు వస్తే ఎస్సీ వర్గీకరణ ఎప్పుడు జరుగుతుంది, పర్సెంటేజ్ పెరుగుతుందా ఉంటుందా, దీని గురించి అడుగుతలేదు. అన్న మన డప్పుల ప్రదర్శన ఎప్పుడు జరుగుతుంది అని అంటారు. అంటే అంత జనంలోకి వెళ్ళిన కార్యక్రమం దాన్ని. కాబట్టి ఇప్పుడు హైదరాబాద్ లో 1,00,000 డప్పుల ప్రదర్శన జరిగింది అనుకో. హైదరాబాద్ గొప్ప చరిత్ర, ప్రదర్శన చరిత్ర ప్రపంచం చూస్తారు కదా. మన హైదరాబాద్ పేరే కదా, గౌరవ ముఖ్యమంత్రికి పేరే కదా, తెలంగాణకు పేరే కదా, తెలుగు రాష్ట్రాలకు మన వాళ్ళందరి పేరే కదా, దక్షిణాదికి భారతదేశానికే పేరే కదా. ప్రపంచ దేశాల్లో వాయిద్యాలు అన్ని దేశాల్లో ఉంటాయి, కానీ ఒకే చోట 1,00,000 సంఖ్యలో వాయిద్యాల ప్రదర్శన జరిగింది ఎక్కడ నాకు అనిపించిందా? నీకు చరిత్ర ఎక్కడ లేదు, ఇక్కడ ఉండబోతుంది. అది మనకు చరిత్ర అవుతుంది కదా. కానీ డప్పులు చెప్పుల వైపు ఇంకెన్ని రోజులు మందకృష్ణ వాళ్ళను కులాలను ఉంచాలని చూస్తాడు, పుస్తకాల వైపు ఎందుకు మలుపుతలేడు అని చెప్పేసి అడుగుతా ఉన్నాడు. ఆ మాట అన్నోళ్ళు వాళ్ళ నాన్న ఈ చెప్పుల వ్యాపారం చేసి ఆర్థికంగా బాగుపడ్డాడు. ఓకే కదా. ఇప్పుడు మాట్లాడుతున్నాయన ఆయన గెలిచినప్పుడు డప్పుల ప్రదర్శన నేను పెట్టుకోనని చెప్పండి, మిగతా విషయాలు నేను మాట్లాడతాను. ఓకే ఫైనల్ గా అయితే విజయోత్సవ డప్పు కొడతారా, లేదంటే మా నగర డప్ప? మాకు చాలా డప్పులు కొట్టడం వచ్చు, ఏ డప్పైనా కొడతాం. ఓకే థ్యాంక్ యూ సో మచ్.